దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషం సమాధానంతో ఉన్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన వాక్యమును బట్టి అనేకమైన మాటలు మనకు అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము నిమిత్తముగా ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మా పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, నీ బిడలి ఎదుట నన్ను చేర్చి నీ ఆత్మతో నింపి బలపరచిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో నాయన నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు దయచేసి నీ మేలైన దీవెన ఆశీర్వాదం సహాయముగా అనుగ్రహించి మహిమ పొందమని తండ్రి, నీ అలుపుడైన నేను నీ యొద్దకు చేరి నీ వాక్య గ్రంథముని చేతపట్టి ఉన్నాను ప్రభా. చేతపట్టిది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. నా మాటలు ప్రభా నాయన అనేకులకు అందించుచున్న నీవు నా మాటలు సరిపడదు ప్రభా. గనుక నీ ఆత్మ చేత నన్ను నింపి బలపరిచి దేవా, నీ దాసుడిని నన్ను నీ సిలువు చాటను మరుగుపరిచి ప్రభా, నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని ప్రభా. ఇక్కడ వర దినాల్లో ఈ శోధన కాలం, వేదన కాలంలో జరుగుతున్నది ఏమి జరుగుతుందో తెలియని కాలంలో మేము ఉన్నాం. అట్టి మమ్మల్ని నీ వాక్యముతో బలపరిచి నీ సన్నిధితో నింపి నీ వాక్యము చేత వర్ధిల్లు చేయమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు నడిపించి బలపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి అనేకమైన మాటలు అందిస్తూనే ఉన్నాడు. గనుక ఈ రోజున మనము 10వ వచనం బట్టి మనం చదువుకుంటున్నాం. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలు అనేక రీతిలుగా ఇక్కడ మాట్లాడుచున్న మాటలు. అయితే ఇక్కడ అంటున్నాడు, మనం యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం కంటే మనం ధ్యానం చేస్తున్నాం. 9వ వచనం వరకు నిన్నటి కాలంలో మనం ధ్యానం చేసాం. ఈరోజు 10వ వచనం కంటే మనం చదువుతాం. అయితే అంటున్న మాటను మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. అయితే రాత్రియందు కీర్తనల పాడుటకు ప్రేరేపించుచు, అంటే రాత్రియందు కీర్తనలు పాడుకుంటూ ప్రేరేపించుచున్న వారు ఎవరు అంటే యోబు. కీర్తనలతోనూ స్తుతులతోనూ దేవదేవుని యొక్క విజ్ఞాపనను ఆరాధిస్తున్నట్టుగానే కనబడుచున్నది. ప్రియులారా, భూజనుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. ఎవరు నేర్పుచున్నారు ఈ బాటను? ఈ బుద్ధి ఎవరు చెప్తున్నారు? ఎక్కువ జ్ఞానమును కలుగజేయచ్చు. ఎక్కువ జ్ఞానమును కలగజేసు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుంటివి. అంటే ప్రియులరా, ఇక్కడ యోబు గారు మాట్లాడుచున్న మాటలు ఎంత ఆలోచన తగగా ఉన్నాయి. ఈ మాటలు అంటే మనం ఆలోచన కలిగి వారెవరునూ లేరు కాగా వారి దుష్టులైన మర్మమును బట్టి, దుష్టులైన క్రియల యొక్క మర్మమును బట్టి, అంటే ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, దుష్టులైన గర్వము, అంటే దుష్టులు వారి గర్వముగా మొరపెట్టుతారు కానీ ఎవడనూ ఆలకించకపోతుంది. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటలకు ఎందుకు దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుచున్నాడంటే ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తూ ఉండాలి. ప్రియులారా, అంటే 12వ వచనంలో మనం చదువుతున్నప్పుడు
ఆయన ప్రత్యుత్తరం ఇవ్వటలేదు. నిశ్చయముగా దేవుడు నిరార్థకమైన మాటలను చెవి పెట్టడు. మరి దేన్ని పెడతాడు ఆయన? విశ్వాసముతో కూడిన మాటలు, భక్తితో కూడిన మాటలు ఆయనే చెవిని పెడతాడు. అంటే అవసరం లేని విషయాలు మనమైనా చెవిని పెట్టొచ్చుగా, ఆయన చెవిని పెట్టడండి. ఎందుకంటే ఆయన నీతిని నిజాతిని నెరవేర్చేవాడు. అవినీతిని, అనాలోచనను, సాతాను క్రియలను ఆయన నెరవేర్చడని మనం ఒకసారి గమనించాలి ప్రియులరా. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. సర్వశక్తుడు అంటే దేవుడు వాటిని లెక్క చూడడు, లెక్క పెట్టే అవసరం లేదండి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. కానీ మనం ఆలోచన కలిగి ఉండాలి. ఆయనను 14వ వచనములు అంటున్నాడు, ఆయనను చూడలేదని నువ్వు వ్యాజ్యం ఆడినను అంటున్నాడు. ఆయన చూడలేనని నేను చూడగలను, ఆయన చూడలేని అని యాజ్యం ఆడేటకు నువ్వు ఏమనుకుంటున్నావు అనేది ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను. ఆయన కోపముతో నిన్ను దండించకపోయినను. మరి దేంతో కోపము దండించాడంటే ముందుగా మాట్లాడిన మాటలు ఆయన నీ మీద దిష్టి పెట్టలేక ఉన్నవాడైనాడు. నీ పట్ల ఆలోచన అసలు అవసరం లేదని. ఎందుకంటే నీవు సాతాని సంబంధుడు అని ఎప్పుడైతే మనం చాలా రకాలుగా మనకు అర్థమైపోతుందని సింపుల్గా. అతిగా మాట్లాడితే ఒకరే ఊర్రా అంటే వీడు అతిగా మాట్లాడతాడు. అవతలకి అవకాశం ఇవ్వడంటే దురాత్మ సంబంధంగా వాడు లోబడ్డాడని అర్థం చేసుకోవాలి. అందుకనే మనం విడిచిపెట్టేలా అవతల వాళ్ళని. అతిగా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడొచ్చు అంటే మనం అయితే గర్దించాలి, లేదా విడిచిపెట్టే వాదం వేయొద్దు వాళ్ళతో. వాళ్ళు ఎలాంటి వారంటే మహాదుష్టులు. సాతానుగాడు వాళ్ళు రెచ్చగొట్టుకోలేదు, నిన్ను రెచ్చగొడతాడు. వాడు రెచ్చుకోడు, నిన్ను నీ లోటుపాటులు నీ లూపులేంటి కనిపెట్టి వాడు నీ ద్వారా నువ్వే రకంగా రెచ్చిపోతావో, ఏ రకంగా కోపము నీకు వస్తుందో వాటి మీదే కొడతాడు, వాటి మీదే దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్న మాటని మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. 15వ వచనంలో నిశ్చయముగా నిశ్చయముగా దురహంకారం అంటే నువ్వు చెడుతలముగా నిశ్చయముగా దురహంకారమును నువ్వు కలిగి ఉండటం వలన అంటున్న మాటను గుర్తింపకపోయినందున, అంటే దేవునికి గుర్తింపు అక్కర్లేదండి, నీ మాటలకు గుర్తింపు అక్కర్లేదు. ఎందుకంటే నిరాంతకంగా నువ్వు చేసే తప్పుడు పని అని తెలిసినప్పుడు ఇక నీకు సపోర్ట్ ఏం చేస్తాడు? సపోర్ట్ చేయలేడు దేవుడు అని మనలో మన మాటని ఎవరితో దేవుడు పక్కన ఒక్కసారి ఆలోచన తీసుకుంటే, దేవుని కంటే మనము ఒక్కసారి చెడ్డని నీకు దేవుడు అది ప్రేరేపణిస్తే దాన్ని నీకు కంటికి కనబడుతుంది, అది చెడ్డని తెలుస్తున్నప్పుడు దాన్ని మనం ప్రోత్సాహం చేసామనుకోండి, వాడికంటే ముందు మనం అయిపోతాం చెడ్డవాడు. అవునా? ఖచ్చితంగా అయిపోతాం. ఇక్కడ అంటున్నాడు ఈ మాటలని. అయితే 16 వచ్చిన ఆఖరి మాట చదువుతున్నప్పుడు యోబు మాట్లాడి ఉన్నాడు తిరిగి లేక, అంటే యోబు ఇక మాట్లాడుతున్నాడు, తిరిగి లేకపోయేను ఉచ్చరింప చేసి ఉన్నాడు. అంటే ప్రియులరా, యోబు అంట మాటను మరొకసారి మీకు చదివినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచనలో మనము చాలా జాగ్రత్త కలిగి వినాలి. ఎందుకంటే మనము ఆలోచన లేకపోతే నష్టపోయేది మనమేనండి. దేవుడు అంటున్నాడు కదా, నీ మీద నేను ఎందుకు దిష్టి ఉంచాలని దేవుడు అంటే మన బ్రతుకులు ఏమైపోతాయి? అసలు మన బ్రతుకులు దేనికన్నా ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే అటువి చాలా ప్రమాదకరమైన మాటలుగా ఉన్నాయి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉండాలి. ఇక్కడ మరొకసారి చదువుతున్నాను, కోపముతో ఆయన తన కోపముతో దండెత్తినాను అంటున్న మాటను మనం చదువుతున్నాం. నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినంత దురహంకారం, దుష్టుడైన వాడిని మనం గుర్తించకపోతే ఆయన దృష్టించవలసిన అవసరం వల్ల ఉంటుందని దురహంకారంతో నువ్వు కలిగి ఉన్నా నేను ఎవరు గుర్తించాలి? చాలా మంది అంటారు అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఎవడను. ఎందుకు పట్టించుకోవాలి? దేని కొరకు పట్టించుకోవాలి? అసలు నువ్వు ఎవరు అని పట్టించుకోవాలి, దేని కొరకు పట్టించుకోవాలి? ప్రియులారా, ఒక మనిషిని మనం పట్టించుకుంటున్నామంటే అయితే మంచివాడై ఉండాలి, అతడు యథార్థంగా జీవించేవాడైతే నువ్వు ఎక్కడున్నా కానీ నీకు గుర్తింపు వస్తుంది.
దీంట్లో పెద్ద భావం మనం ఆలోచించక్కర్లేదు. ఇక్కడ యోబు నిర్హేతంగా అంటే అసలు స్వార్థం లేకుండా, నిర్హేతంగా అంటే అసూయ లేకుండా, అసలు ఏమి మరి ఏంటి ఎటువంటి స్వార్థముతో అంటే ఎటువంటి భావము లేకుండా చాలా చాలా క్లియర్గా మాట్లాడేస్తాడు యోబు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? అంటే తెలివి లేకే ఈ మాటలను విస్మరింపజేస్తున్నాడు, లెక్క చేయట్లేదు. తెలివి లేకుండానే మాట్లాడుతున్నాడు అని ఇవి 4వ వ్యక్తి అంటున్నాడు. ప్రియులారా, కనుక మనం ఒక్కసారి తెలివి లేకే ఉచ్చరింప అంటే లెక్క చేస్తున్నాడు యోబు. ఎందుకైనా తెలివి లేకుండా ఉన్నాడా? తెలివి లేని వాడి దేవుడు ఎంచుకుని ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా కుమారుడు, యోబు అనే కుమారుడు ఉన్నాడు నీకు తెలుసు అంటే సాతానుకే మరి గుర్తు చేసినట్టుగా దేవుడు, సృష్టిలో ఉన్న ఆ దేవుడు భూమి మీద ఉన్న మనిషి మీద ఎంతగా దృష్టి ఉంచుతాడు, ఎంతగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అనేది యోబు గ్రంథములో మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు అనేక అర్థాలు మనకు కలిగి ఉన్నాయి, లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ప్రియులారా, కనుక యోబు భక్తుడు అన్న మాటని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ప్రియులారా, కనుక మనం ఆలోచన కలిగి ఉండి దేవుని పట్ల అనేక విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండటం వల్ల మనకు మేలే తప్ప కీడు రానే కాదు. ప్రియులారా, మనం చదువుకున్న 7వ వచనంలోను లేకపోతే 7వ వచనంలో, 8వ వచనంలో, 10వ వచనంలో ఈ మాటలు ఎంత ఆశ్చర్యంగానో ఉన్నాయంటే ఆలోచన కలిగించే రీతిలో ఉన్నాయి. ప్రియులారా, అలాగే 10వ వచనం కానించి ఈ 16వ వచనం వరకు మనం గమనించినప్పుడు ప్రియులారా చాలా ఆశ్చర్యకరంగా దేవుడు యోబుతో మాట్లాడించున్నాడు. ఈరోజు మనము కూడా ఒకసారి నువ్వెక్కడున్నా కానీ నీతిగా నిజాయితీగా జీవిస్తే నీ గుర్తింపు ఎక్కడికి పోదు. నువ్వెక్కడికి నడవక్కర్లా, నువ్వు ఉన్న చోటకి అన్నీ నీకు వస్తాయి. ఎందుకంటే అటువంటి గుర్తింపు, అటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు. నా ప్రియమైన స్నేహితులారు, ఎటువంటి విషయంలో ఇవాళ ప్రయాణంలో, ఉద్యోగంలో ఇవాళ చాలా మంది అలసిపోతున్నారు. ప్రయాణం కంటే ఉద్యోగ రీతిలో అలసిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ మరి ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంతో గొప్ప బిరుదు, గొప్ప గౌరవం ఉండేది. ఎందుకంటే ఇంజనీర్ అంటే పెద్ద చదువు అని. ఆ చదువుకి వారు 22 సంవత్సరాలు కష్టపడి చదువున్న చదువుకి అసలు విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రియులరా, ఎక్కువ చదువు అనార్థానికి దారితీస్తున్నట్టుగానే ఉంది. ఏంటంటే కేవలం ఖర్చుల కోసం కూడా కిట్టుబడి కొరకు వాళ్ళు కష్టపడి పనిచేసినట్టుకు గుడ్డులా పనిచేసిన ఆ కష్టం. అలాగే దావీదు చూడండి, యాకోబుకు తన మామ లాబాను చేసినట్లుగానే ఈనాడు ప్రపంచంలో చాలా మంది కంపెనీలుగా సాఫ్ట్వేర్ కంపెనీలు వారి చాటి మనుషుల్ని ఎంతగా ఏ రకంగా సీట్ చేస్తున్నారంటే, ఏ రకంగా వారిని హ్యాండిల్ చేస్తున్నారంటే లేకపోతే ఏం చేస్తారు, కానీ ఖర్చులకైనా వాడు పని చేసుకోవాలి కదా, అప్పుడైనా మనతో పడుంటాడే అనే ఆలోచనలో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మనం కలిగి లేకపోతే అనేకమైన రీతిలో మనం నష్టపోతాం. అనేకమైన రీతిలుగా మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండలేం. కాబట్టి ఇవాళ ఒత్తిడికి చాలా మంది గురైపోయి ఏమండి, అందులోకి ఇవాళ ఎలాగుందంటే టెక్నాలజీ పెరిగింది, వాక్యాలు ప్రసంగాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగనే కూడా వారిని అంటే వాక్యాలు కానుకలు ఇవ్వండి అని చెప్పేవారు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వారి నెట్లో నెంబర్ తీసుకోవటం, మీరు క్రైస్తవులైన పేరుంటే చాలు, మీరు దేవునికి ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. యోబు గారు ఎందుకు ఈ రకంగా గ్రహించుచున్నాడు, యోబు గారు ఎందుకు ఇలా రకంగా మాట్లాడుచున్నాడు, దేని కొరకు ఆయన ఉపదేశం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే దేవుని సన్నిధిలో మన ఏమాత్రము కూడా ఆశీర్వాదం కోల్పోయే వారంగా ఉంటాం. ఇక్కడ యోబు గారు అంటున్నాడు కదా, చక్కటి మాటలు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు ఆయన? ఇక్కడ 9వ వచనం, జనులు కేకలు వేస్తారు, జన బలమును చూసి భయపడి కేకలు వేస్తారు. ఎవరైనా బలవంతుడు ఉంటే బలవంతులుగానే చూసి కేకలు ఎలాగంటే వారు ఈ లోకంలో ఉండొచ్చు. కానీ యోబు గారు మాత్రం అటువంటి వాడి కాదండి. యోబు గారు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, ఆత్మీయతను సంపాదించుకున్నవాడు, ఆలోచన కలిగిన వాడు, దేవుని పట్ల గురి కలిగిన వాడు, దేవుని పట్ల విధేయత కలిగిన వాడు, దేవుని పట్ల
ఆత్మీయతను సంపాదించుకున్నవాడు. అటువంటి యోబు ఈ రోజున నీ ఎదుట నా ఎదుట మాట్లాడుచున్నాడంటే ఈ మాటలన్నీ కూడా మనకి ఇనుసెంపు కలుగజేయటానికి, మనకు ఆదరణ కలుగజేయటానికి, మనకు మేలు కలుగజేయటానికి, మనకు ఆశీర్వాదం కలిగించేటకే తప్ప మరొకటి కాదని మనం ఈ రోజున గమనించాలి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో ఖచ్చితంగా దానికి బాధితులమై ఉండాలి. అందుకే యోబు గారు అన్నాడు, దేవుని చిత్తము కాకుండా నా పట్ల ఏమీ జరగదు. యోబు చేసిన క్రియ ఈ వ్యక్తి 4వ వ్యక్తి ఎలాగంటే హేళన చేసినట్టుగా కాకుండా తెలుగుగా హేళన చేస్తున్నాడు. హేళన చేసినట్టుగానే మాట్లాడుతున్నాడు. అంటే నా వల్ల నీకేం కలిసి వస్తుంది అనే మాటలు మాట్లాడుతున్నాడు. నీ వల్ల దేవునికి ఏం కలిసి వస్తుంది, నీ వల్ల దేవునికి ఏ ఉపకారం అనే రీతిలో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నరుడిని ఎంతగా ప్రేమించాడు, నరుడు పట్ల దేవుడు ఎంతగా గురి కలిగి ఉన్నాడు అనే మాటను ఇక్కడ ఈ వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుచున్నాడంటే మనం ఆలోచన కలిగి ఉండాలి. ఒకసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు మనకు అప్పుడు వరకు మంచి కార్యం జరుగుతుంది అనుకుంటాం, అప్పుడుకే సాతానుగాడు ప్రవేశించేసి తన క్రియలన్నీ కూడా చేసేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం ఒకసారి గమనించాలి. ఈ సమయంలో వాక్యం వింటున్న మనము అసలు దేవుడు ఎందుకు మనతోటే మాట్లాడుతున్నాడు, మనుషులతో ఎందుకు మాట్లాడాలి? డైరెక్ట్గా మాట్లాడే వాక్యం ద్వారా డైరెక్ట్గా మాట్లాడడానికి ఉన్నా కానీ ఎందుకు మాట్లాడండి? డైరెక్ట్గా మాట్లాడితే మనుషులు మర్చిపోతారు, మర్చిపోయే మతి మరుపును కల్పించే సాతానుగాడు ఉన్నాడు. ఎందుకంటే తెలివిగా నీ బుర్ర మీద కొడతాడు, నీ తల మీద వాడు కొడతాడు. కొడగానే నీలో ఉన్న ఆలోచనలన్నీ తొలగిపోయి మరి దురాత్మ ఆలోచనలు ప్రేరేపణ పుట్టించేస్తాడు, నీలోకి వచ్చేస్తాడు. నీ బుర్రకి అసలు పదును పెట్టడం శరీర సంబంధం కోరికలు, కంటి సంబంధమైన కోరికలు, కంటితో చూసింది నాకే కావాలి, చెబితే విన్నది నాకే కావాలి, మనసు ద్వారా కోరుకున్నది నాకే కావాలని కోరికలు పుట్టించే పాపమూపులోకి నేను పడవేస్తాడు. యోబు గారు దేనిని కూడా చూడనివాడు, ఎటువంటి పాపముకు దూరంగా ఉన్నవాడు. కానీ యోబు గారి యొక్క కుటుంబ చరిత్ర ఎందుకు బైబిల్ గ్రంథంలో ఉన్నది లేదు అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు యోబు గారి యొక్క నాశనమును, తన యొక్క ఆశీర్వాద క్రియలను ఎలాగ నడుచుకున్నాడు, ఎలాగూ మరలా పోయిన దాన్ని కూడగట్టుకున్నాడు అంటే మనం ఒకసారి ప్రతి వారు పోయిన దానికోసం చూస్తాం తప్ప నడిచే గమ్యము, వెళ్ళవలసిన గమ్యానికి మాత్రం చేరటానికి ప్రయత్నించి అక్కడ ఆగిపోతాం. ఏంటో తెలియని యొక్క ప్రయాణంలో ఆగిపోతాం. ఇంకేదో మన జీవితకాలం ఇంకెంత రాదు, ఇంకా లేదు, మనకు మనమే నిర్ణయం తీసుకుంటాం, మనకు మనమే ఇస్కరియోతు వలె తీర్పు తీసుకుని శిక్ష విధించేసుకుంటాం. జాగ్రత్త, అటువంటి శిక్షకు మన అర్హులం కాము. చాలా దూరంగా ఉండవలసిన వారు, చాలా ఆలోచించవలసిన వారు, చాలా ఆలోచనతో ముందుకు సాగవలసిన వారు మనము ఈ రోజున ఆలోచించకుండా ఇస్కరియోతు వలె, లేకపోతే మనం మూర్ఖుల వలె మనం ఉంటే ప్రియులారా చాలా నష్టపోతామండి. ఇస్కరోద రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని దేవుని సహకరించి అదే గోత్రంలో పుట్టినవాడు కూడా తనలో తానుగా అయ్యో నా కుటుంబ వాస్తుడు, నా బంధుమిత్రుడు, నా రక్త సంబంధి అని భావించి ఆయన సహకరించకుండా అధికార దాహంతో ఏమి చేస్తున్నాడో, సాతానుకు లోబడి ఎన్ని రకాలుగా చేస్తున్నాడో తెలియకుండా పాపముకు లోబడిపోయాడు. ఇవాళ నీవు నేను కూడా ప్రియులారా బోధించిన నేనైనా నువ్వైనను పాపానికి లోబడకూడదని ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. యోబు గారు ఎంతమంది ప్రశ్నించినా, ఎన్ని ప్రశ్నలు వచ్చినా కానీ యోబు గారు దేనికి లోబడడు, దేనికి లోబడటకు ఇష్టం లేని వాడిగా జీవించాడు. అందుకే సాతానుగాడు తన ఇష్టమైన వారి మీద కూడా కొట్టాడు, తన ఇష్టమైన వారిని కూడా మాట్లాడి అనేక రకాలుగా దూషించి క్రియలు చేసినా కానీ యోబు గారు మాత్రం వెనకడిగేలేదు. ఇవాళ నీవు నేను మనం వెనకడిగేస్తున్నామంటే ఖచ్చితంగా మన పట్ల ఏదో కోరిక కలుగున వాటన్నిటిని తప్పించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును ఆదరణ కలిగించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ ఆత్మ కృపను బట్టి, నీ సన్నిధిని బట్టి యోబు గారి మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాం, గ్రహించాం, ప్రార్థిస్తాం, స్తుతించాం. మా ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి నెరవేర్పదాయి చేసి నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపును నాకు మాకు తోడుగా ఉండి మహిమ పొందమని దేవా, నీ ఆత్మ సహాయము చేత, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత నాయన నీ రక్షణ మేలును ఆశీర్వాదమును అనుగ్రహించి మహిమ పొందమని దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీకు స్తోత్రాలు.
నీ ఆత్మ నడిపింపును నీ సన్నిధి కాపుదలతో నింపి బలపరచమని అలిపుడిన యోగుడని నేను చేసిన నా ప్రార్థన దేవా, దురాత్మలకు చోటు ఇవ్వకుండా, దురాత్మల యొక్క శక్తులకు చోటు నీ బిడ్డగా నేను జీవించగల మనసును, క్రియా ఆలోచనను మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని ఎందరైతే ఈ మాటలు విని వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేసి నీ పరిశుద్ధాత్మతో నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా అన్నాదమ్ములు అనుకుని వీరందరికీ వివరిస్తున్న ఈ మాటలు ప్రభు అందరూ నా వారే, నేను వారిని, నా కొరకు వారి కొరకు మేము ప్రార్థించుకుని మనసును తలంపు దాయిచ్చమని త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడుగు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాథ.